మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. మన జ్యోతిష శాస్త్రంలో యోగాలు అనేవి చాలా అత్యంత ప్రాముఖ్యమైనవి. అంటే ఒక మనిషి జీవితంలో ఏమవుతాడు, ఎంత దూరం వెళ్తాడు, ఏం సాధిస్తాడు అనేది ఈ యోగాల ద్వారానే తెలుస్తుంది అంటారు. ఈ రాజయోగాలు కావచ్చు, ఇట్లాంటి యోగాలు. ఈ యోగాలు అయితే చాలా మందికి యోగం ఉన్నా కూడా కొందరికి ఫలించదు, కొందరికి యోగం లేకపోయినా కూడా బ్రహ్మాండంగా సూపర్ హిట్ అవుతుంటారు. ఇది పనిచేయదు. ఇది ఇట్లాంటి ఈ యోగాల్లో ఈ సమస్యలు ఎందుకు వస్తాయి గురుగారు? అసలు ఫస్ట్ మా ప్రేక్షకులకు చెప్పండి, యోగాలు అంటే ఏంటో చెప్పండి ఫస్ట్. ఇప్పుడు యోగం అంటే ఏంటంటే యోగించగలిగేటువంటిది, లేదా శుభ ఫలితాలు ఇవ్వగలిగేటువంటిది, లేదా మన అభివృద్ధిలోకి తీసుకురాగలిగేటువంటిది. ఇది ఏదైనా కూడా మనం యోగం అనే పదం వాడుకోవచ్చు. సో విషయం ఏంటంటే జ్యోతిషానికి వచ్చే వరకు అండి, మనకి లగ్నం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అంటే ఒక ట్రైన్ కి ఒక ఇంజన్ లాంటిది అన్నట్టు. ముంగట ఉన్నటువంటి ఒక ఇంజన్ లెక్క ట్రైన్ బోగిలన్నింటినీ నడిపించగలగాలంటే మనకి లగ్నం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దానితో పాటుగా చాలా మంది జ్యోతిషులు చేసే ఒక చిన్న పొరపాటు చెప్తారండి ఇక్కడ. అంటే యోగాల ముందు చెప్పే ముందు ఒక చిన్న పొరపాటు చేస్తుంటారు. ఏం చేస్తుంటారంటే ఈ లగ్నము కానీ, ఈ స్థానాలు కానీ, ఉచ్చస్థానం నీచస్థానం అని చెప్పి ఇవి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఫస్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే ఏంటంటే మనకు 10th హౌస్ ఉంటుందండి. దీన్ని కర్మస్థానము అంటారు మనం. ఓకేనా? ఈ 10th హౌస్ కి ఉన్న ఈ లగ్నానికి ఉన్నటువంటి పరస్పరమైనటువంటి ఒక మిత్రత్వమా, శత్రుత్వమా, అసలు ఫస్ట్ ఈ రెండు ఉన్నటువంటి రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. దీంతో ఏమవుతుందంటే అసలు ఆ వచ్చిన యోగాన్ని తను వాడుకుంటాడా వాడుకోడు, అది ఇంపార్టెంట్ కదా. యోగం లైఫ్ లో వస్తుంది, ఆపర్చునిటీస్ వస్తుంది. ఆ ఆపర్చునిటీ తను ఉపయోగించుకోగలుగుతాడా లేడా అంటే అది కూడా నీ కర్మస్థానాన్ని బట్టి ఆధారపడి. సో ఏంటంటే లగ్నం ఎంత ఇంపార్టెంటో దశమ స్థానం కూడా అంత ఇంపార్టెంట్. ఇక మనం యోగాల గురించి వద్దామండి. మనకి రెండు నెగిటివ్ ప్లేసెస్ అండి, 1 is 8th and 12th. ఓకేనా? అయితే కొన్ని రకాల గ్రహాల కాంబినేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి బుధ శుక్రుల కలయిక ఉందండి, దీన్ని లక్ష్మీనారాయణ యోగము అంటారు. అంటే వీళ్ళకి దినదిన అభివృద్ధి పెరుగుతూ ఉంటారు. అంటే వీళ్ళ వయసు పెరుగుతున్నా కొద్ది వీళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఆ లక్ష్మీనారాయణ యోగం యొక్క లక్షణం. రెండోది ఏంటంటే జీవితంలో ఉన్న అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవిస్తారు. చక్కటి పడక సుఖంతో పాటు అన్ని రకాల భోగభాగ్యాలు అనుభవిస్తారు. అనుకూలమైన దాంపత్యం ఉంటుంది ఈ బుధ శుక్రుల యొక్క కలయిక. బట్ ఇదే వెళ్ళి అష్టమమైనటువంటి లో లేదా ద్వాదశ స్థానం మీద పనిచేసినప్పుడు ఈ యోగం పనిచేయాలి. కానీ 8th and 12th లో సంభవించినప్పుడు ఏమైతే అది యోగ భంగం కూడా అవుతుంది. ఓకేనా? సో ఈ యోగాల గురించి అనేటువంటి టాపిక్ తీసుకున్నప్పుడు అండి ఫస్ట్ మెయిన్ గా తీసుకోవాల్సింది పంచమహాపురుష యోగాలు. మనకి పంచమహాపురుష యోగాలు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు. మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు. ఓకేనా? ఫస్ట్ ది హంస యోగం, అది గురువు వల్ల కలుగుతుంది. రెండవటువంటి యోగం శశాయుగం, అది శశి యోగం అని కూడా అంటారు. మూడవది మాలవ్య యోగం. నాలుగవది రుచక యోగం, అది కుజుడు వల్ల కలుగుతుంది. చివరిది భద్రయోగం, అది బుధుడు వల్ల కలుగుతుంది. సో మంగళవారం అధిపతి కుజుడు, అలా మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు ఈ 5 వారాల అధిపతులకు అంటే ఈజీగా అర్థమవుతుంది. సో ఇవి ఈ 5 యోగాలు విశేషమైనట్టు. ఇప్పుడు హంస యోగం ఉందనుకోండి, హంస యోగం ఉన్నప్పుడు గురువు వల్ల కలుగుతుంది. మంచి మేధాశక్తి ఉంటుంది, తెలివితేటలు ఉంటుంది, మంచి యోగ్యత ఉంటుంది, మంచి విద్యావంతులు అవుతారు, సొంత ఇల్లు ఉంటుంది, వాహనం ఉంటుంది, పుత్ర సంతాన యోగ్యత ఉంటుంది, చేతి కింద సేవకులు ఉంటారు, పని వాళ్ళు ఉంటారు, గౌరవ మంచి చక్కటి వాహనాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. మరి యోగ భంగమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ గురువు ఉదాహరణకు వక్రించున్నాడు కావచ్చు, ఆ గురువు మీద ఇంకేదైనా చెడు గ్రహాల దృష్టి ఉండవచ్చు, ఆ గురువుతో పాటు రవి కూర్చున్నప్పుడు గురువు అస్తంగతుడు అవ్వచ్చు. సో యోగము అవయోగాలు అనేది ఒక పర్టికులర్ ఆఫ్ మాటతోటో, ఒక పర్టికులర్ ఆఫ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇవ్వడం వలన ఇది అర్థమయ్యే అంశం కాదంట. ఎందుకంటే జ్యోతిష్యంలో ఒక 60% ఆఫ్ ద ఫలితాలు ఈ యోగా అవయోగాలతోటే ఆధారపడి ఉంటాయి. సో ఇప్పుడు అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడిచి యోగాల మన టాపిక్ ని కూడా క్లోజ్ చేయలేం. ఇప్పుడు మనం 10 ఇంటర్వ్యూలు చేయాలి. వాస్తవంగా కూడా యోగాలే అని మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒక్కొక్క యోగం ఏంటి, బుధాధిపత్య యోగం ఉంటుంది, వృచక యోగం ఉంటుంది, గజకేసరి యోగం ఉంటుంది, అమల యోగం ఉంటుంది, భేరీ యోగం ఉంటుంది. సో ఇలా రకరకాల చంద్రమంగళ యోగం ఉంటుంది. ఒక్కొక్క యోగం ఒక్కొక్క రకంగా పనిచేస్తుంటుంది, ఒక్కొక్క యోగం ఒక్కొక్క లగ్నానికి ఎలా పనిచేస్తుంటుంది, అదేవిధంగా కర్మస్థానాన్ని బట్టి వీళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు, ఇలా ఎన్నో రకాలైనటువంటి అంశాలను మనం తీసుకోవాల్సి వస్తుంది. అయితే గురుగారు ఒకే జాతకంలో శుభయోగాలు అశుభయోగాలు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటాయండి. శుభయోగాలు ఉంటే అశుభయోగాలు. 9 గ్రహాలు ఉన్నాయండి. 9 గ్రహాలలో
డెఫినెట్లీ మంచి చేసేటివి ఉంటాయి, చెడు చేసే ఉంటాయి, స్థానాలు కూడా ఉంటాయి కదా. సో ఒక్కొక్కసారి ఏమైందంటే దాన్ని ట్రాన్సిస్ట్ పొజిషన్ అంటే గోచారంకి వచ్చే వరకు మనం ఏం చేయాలంటే ఈ శుభయోగాలు మన దశాంతర దశలలో ఈ గోచారంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది. అదే అవయోగాలు వచ్చినప్పుడు ఏమైతుంది, ఎప్పుడైతే నెగిటివ్ పీరియడ్ నడుస్తుంటుందో అప్పుడు ఈ అవయోగాల యొక్క ప్రభావం చూపిస్తుంది. ఈ రెండవదండి, ఒక వ్యక్తిగతమైన జాతకం తన జాతకంలో ఉన్న యోగ అవయోగాలతో డిసైడ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. అంటే నీకు ఈ యోగం ఉంది కాబట్టి ఇలా జరిగిపోతుంది అట్లా. కేవలం తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఉంటుంది, వివాహం చేసుకునే భార్య ప్రభావం ఉంటుంది, నీకు పుట్టేటువంటి ఒక పిల్లల ప్రభావం ఉంటుంది. ఇన్ని కలిపి నువ్వు అన్ని కలిపి నువ్వు చూసుకోవాలి. ఈ ఒక్కదాన్ని బట్టి ఉండదండి, అర్థమవుతుంది. సో ఒక యోగమైన ఒక అవయోగమైన ఇంతమంది మీద ప్రభావితం చేస్తారు. ఉదాహరణకి ఎవరికైనా ఒక పంచమ స్థానం నందు శని చండాల దోషం ఉంది అనుకుంటు, ఒక భార్యకో భర్తకో ఎవరికన్నా వాళ్ళకి పుట్టేటువంటి పిల్లలు వాళ్ళకి కొంచెం హార్టిజం ఉండే ఛాన్సెస్ కానీ, డిజేబుల్ చైల్డ్ కానీ పుట్టే ఛాన్సెస్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాడి జాతకంలో పుట్టినటువంటి యోగం ఎలా డిసైడ్ అయింది మరి? ఎందుకంటే ఆల్రెడీ నీ జాతకంలో డిసైడ్ అయ్యి ఉంది కదా, నీకు ఇలా పుట్టాలని డిసైడ్ అయ్యి ఉంది కదా. భర్త జాతకంలో పంచమ స్థానం మీద గురుగ్రహ దృష్టి ఉందనుకుందాం, పంచమ స్థానం చాలా స్ట్రాంగ్ ఉందనుకుందాం. అప్పుడు ఏమైతుంది, ఈ శనిచండాల పంచమ స్థానం శనిచండాల దోషం ఆటోమేటిక్ కొంత కంప్రెస్ అవుతుంది కదా. పుట్టినోడికి కొంచెం మైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాడు సర్వైవింగ్ నేచర్ బాగుంటుంది. మళ్ళీ వాడు పుట్టిన జాతకాన్ని ఒకటి పరిగణనలోకి తీసుకోవాలి కదా. సో ఇట్లా ఇవన్నీ ఒకదానికి ఇంటర్లింక్డ్ అండి. ఇప్పుడు యోగాలు అనేది చాలా పెద్ద టాపిక్. ఎందుకంటే జ్యోతిష్యంలో మీ ఫలితాలు చెప్పాలంటే యోగంతో స్టార్ట్ అవుతుంది. జ్యోతిష్యంలో సుమారుగా 600 యోగాలు ఉన్నాయండి. 600 యోగాలు పరిశీలన చేయాలి ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం నిలవాలంటే. సో అందులోనే అవయోగాలు ఉంటాయి. సుమారుగా 180 వరకు అవయోగాలు ఉన్నాయి. 600లలో 180 వరకు అవయోగాలు, 600 యోగాలు ముఖ్యమైనటువంటి. సార్ గురుగారు ఒక్క మాట, ఒక ఇద్దరు గురువులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఒక ఆయనను అడిగితే ఏమన్నాడంటే మీకు హంసయోగం ఉంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకొక గురువు అంటాడు అసలు హంసయోగం ఉండే అవకాశమే లేదు, తప్పు, ఇది హంసయోగం లేదు ఆయనకు అన్నాడు. ఎట్లా ఒకే ఇద్దరు సుప్రసిద్ధ జ్యోతిష్యులు ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు ఒకరు ఉంది అని ఇంకొకరు అస్సలు లేదు అని, ఇది ఎట్లా సాధ్యం? ఇప్పుడు ఒక 2 విషయాలండి. నేను గతంలో కూడా చెప్పాను, మనం ఎవరిని విమర్శించే ఆప్షన్ లేదు, లేదా ఎవరిని సమర్థించే ఆప్షన్ అంతకంటే. ఎందుకంటే వాళ్ళ గురువులు నేర్పినటువంటి విధానం ప్రకారం, వీళ్ళు నేర్చుకున్నటువంటి ప్రకారంగా, వాళ్ళ రీసెర్చ్ ఓరియంటెడ్, వాళ్ళ అనుభవం మేరకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తో వాళ్ళు అదే చెప్తారు కదా. సో ఒకదానికి ఇక్కడ ఏమైతుందంటే కొంచెం మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో శాస్త్రం ఒకటే, 2+2 4. హంసయోగం అనేది నువ్వు రకంగా హంసయోగం చెప్తా, నేను ఒక్కొక్క రకంగా హంసయోగం చెప్తానడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే గురువు పలానా ప్లేస్ లో ఉండడం వల్ల హంసయోగం సంభవిస్తుందని చెప్తారు. ఉదాహరణకి కర్కాటకంలో ఉచ్చస్థానంలో గురువు ఉంటే హంసయోగం. ఈ యోగ భంగాల గురించి స్టడీ చేయరు. గురువు ఇక్కడ ఉన్నది కాబట్టి హంసయోగం చెప్పి పడేస్తారు. బట్ యోగ భంగాలు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. దాని మీద శనిగ్రహ దృష్టి ఉందా, రవితో కూడుకున్నటువంటి గురువు ఉన్నాడా, ఆ గురువు ఉన్నటువంటి ఒక నక్షత్రం ఏ నక్షత్రం అవుతుంది, ఆ అధిపతి గురువుకు ఉన్నటువంటి పరస్పరమైనటువంటి ఒక మిత్రత్వ శత్రుత్వాలు ఏంటి, ఇంత డెప్త్ గా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో యోగాలు అనేది నేను వాస్తవం కూడా చెప్తున్నాండి, ఒక ఇంటర్వ్యూతోనో ఒక సందర్భంగా ఒక నేను మాట్లాడే ఈ యోగం ఇలా ఉంది అని చెప్పి అస్సలు సాధ్యం లేదు. అంటే మాకు చాలా పెద్ద డెప్త్. అంటే ఇప్పుడు ఒక హారోస్కోప్ నేను చూసానండి, ఉదాహరణకు 12 అష్టమాధిపతుల యొక్క పరివర్తన యోగం, దీన్ని అఖండ రాజయోగం అని అంటారు. అంటే మనకు 2 నెగిటివ్ హౌసెస్ అని చెప్పాను కదా ఇంతకుముందు, 8th and 12th. ఇవి 2 గనక వాటి స్థానాధిపతులను పరివర్తన చేసుకుంటే అది అఖండ రాజయోగాన్ని ఇస్తుంది. అంటే నెగిటివ్ని కూడా అది అద్భుతమైన పాజిటివ్ గా మార్చగలుగుతుంది ఆ యోగం. ఇలా ఒక డిఫైన్ చేయడం చాలా కష్టం అండి. అంటే మీరు క్వశ్చన్ అడిగినట్టుగా ఆన్సర్ గా ఈ యోగాల విషయంలో నేను కాదు, ఏ జ్యోతిష్యుడు దీనికి ఒక కంక్లూజన్ కి రాలేదు. కరెక్ట్ ఒప్పుకుంటాను. అయితే మాకు ప్రధానంగా ఏం కావాలి, ఎందుకు యోగాల గురించి అడుగుతున్నా అంటే మాకు ధన యోగాలు కావాలి. సరే, ఒక 2-3 నేను మీకు అద్భుతమైన విషయాలు చెప్తాను. ధనాధిపతి అష్టమ భావం నందున్నాడు అనుకోండి, అష్టమాధిపతి ద్వితీయం నందున్నాడు అనుకోండి, ద్వితీయాధిపతి లాభం నందున్నాడు అనుకోండి, లాభాధిపతి ద్వితీయం నందున్నాడు. దీన్ని నిధి ప్రాప్తి యోగం అంటారు. దీన్ని నిధి ప్రాప్తి యోగం అని అంటారు. నిధి ప్రాప్తి యోగం అంటే మనం నిధులు దవ్వుతే
మనకు నిధులు దొరుకుతాయని అర్థం కాదు. కాదా అమ్మని అదే లైఫ్ లో వాళ్ళు తీసుకునే ఒక డిసిషన్ వల్ల లేదా వాళ్ళ లైఫ్ లో ఒక జరిగేటువంటి ఒక సందర్భం, ఒక సంఘటన వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మారిపోతుంది. ఓకే, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక పదవి కావచ్చు, ఓకే, ఒక 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 గురువు దొరికి ఒక విద్య నేర్చుకోవడం వల్ల అతని యొక్క స్థితి మారిపోవచ్చు. సో అలా నిధి ప్రాప్తి యోగాలు ఉంటాయి. సో ఇక్కడ ధనము అనే వరకు కేవలం మీరు ధనార్జనగా సంపాదించే ధనాన్ని మీరు అనుకోకూడదు. ధనము అనే దానికి ఇక్కడ మనం నానా రకాలుగా అర్థాలు తీసుకోవాలి. గౌరవ మర్యాదలు తీసుకోవాలి, అధికారం తీసుకోవాలి, యశస్సు తీసుకోవాలి, సభా గౌరవం తీసుకోవాలి. ఇవన్నీ కూడా ధనయోగాల కిందకే వస్తాయి. ధనం ఉన్నంత మాత్రాన గౌరవించబడాలని ఏం లేదు, గౌరవించబడే వాడి దగ్గర ధనం ఉండాలని ఏం లేదు. సో కాబట్టి ధనయోగం అనే పదానికి వచ్చే వరకు గుర్తుపెట్టుకోండి, ఒకటి గౌరవించబడడం, సభా గౌరవం అంటే అవార్డ్స్, రివార్డ్స్, సన్మానాలు పొందగలగడం, చరిత్రను నిలబడిపోయేటటువంటి స్థితి ఉండడం. కొంతమంది ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి విద్య 10 మందికి చెప్పి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఉండిపోతారు. కొంతమంది ఉంటారు వాడికి చాలా అద్భుతమైనటువంటి విద్య ఉంటుంది కానీ వాడితోటే అంతరించిపోతుంది. సో ధనయోగంలో గౌరవించబడడం అనేటువంటిది కూడా ఒక యోగం ఏంటంటే, సో ధనం అంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటేనే ధనయోగం కాదు. గౌరవించగలగడం ఒక యోగం, ఒక వాహనం నీకు ఉండగలగడం యోగం, నీకు నమ్మకస్తమైన పని వాళ్ళు ఉండడం అనేటువంటిది కూడా ఒక యోగం, నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు ఉండడం ఒక యోగం. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, మా టీం వల్లనే ఇక్కడ దాకా నేను రాగలిగాను. నాకు నిజాయితీ పరులైనటువంటి శిష్యులు దొరికారు, నాకు నా టీం దొరికింది. వాళ్ళు నిజాయితీగా హానెస్టీగా జపాలు చేస్తారు, అది నా బలం. ఇది నా ధనయోగం. ధనయోగం అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండాలని, అది కూడా నా ధనమే కదా. ఇంకోటి గురుగారు గజకేసరి యోగం అని చాలా గ్రాండ్ గా చెప్తుంటారు కదా, అదేంటి? ఇప్పుడు జనరల్ గా అండి, అంటే కొన్ని మన వాళ్ళు ఏం చేశారంటే దానికి నానా రకాల అర్థాలు ఉంటాయి జ్యోతిష్యంలో, సంస్కృత అర్థాలు ఉంటాయి. కొన్ని సులభతరంగా కానీ కొన్ని మనకు అర్థమయ్యే భాషలకు తీసుకొచ్చే చేశారు. ఇప్పుడు అన్ని ఇట్లలో అత్యంత పవర్ఫుల్ బలమైనటువంటిది ఏంటిది జంతువు అంటే ఏం చెప్తారు? సింహం, అలాగే ఏనుగు. ఈ రెండే మాట్లాడుతారు. ఈ రెండింటి గురించి మీరు మాట్లాడతారు. ఎందుకు? శక్తి సామర్థ్యాలను ఆ అధికారంలో ఈ రెండే అని చెప్తారు. మీరు ఒకవేళ కనుక చూస్తే చక్రవర్తిని గజారోహణం ఎక్కిస్తారు, లేదా పెద్ద బాగా పండితులను గజారోహణం ఎక్కిస్తారు. ఓకేనా? అంటే అది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అన్నట్టు. ఇప్పుడు సావిత్రి గారికి చేశారు కదా, గజారోహణం చేశారు కదా సావిత్రి గారు. సో గజారోహణం అనేది హైయెస్ట్ అన్నట్టు. సో ఎందుకు ఎక్కిస్తారు గజారోహణం అంటే అక్కడికి వెళ్ళగలిగిన వాడు చక్రవర్తి అని అర్థం. సో చక్రవర్తి ఎందుకు ఆ పదవి ఎందుకు ఇచ్చారు, లేదా ఆ అవకాశాన్ని ఎందుకు ఇచ్చారంటే ఎలాంటి లోపం ఉన్నా కూడా అక్కడ దాకా తీసుకెళ్ళదు. సో అత్యున్నతమైనటువంటి ఆలోచన విధానాలు, అత్యుత్తమైనటువంటి స్థితి కలిగిన వల్ల ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. సో ఆ చివరికి వాళ్ళకి అవకాశం ఇస్తారు. చాలా మంది పండితులకు కూడా ఇస్తారు. మా ప్రాంతంలో అండి మన వివిఎన్ శర్మ గారు ఉన్నారు జ్యోతిష్యంలో, వారు కూడా గజారోహణం చేయడం జరిగింది. సో అంటే వాళ్ళు ఆ పర్టికులర్ ఫీల్డ్ అత్యుత్తమమైనటువంటి స్థానం. సో గజకేసరి అనే పదం కూడా ఇక్కడ వాడుతున్నాం అంటే మనము చంద్రగురుల యొక్క దాన్ని బట్టి చెప్తారు. అంటే చంద్రగురుల కలయిక ఉన్నా, చంద్రుడి నుంచి కేంద్ర భావాలయందు బృహస్పతి ఉన్నా అది గజకేసరి యోగంగా తీసుకుంటారు. ఏముంటుంది ఆ గజకేసరి యోగం ఉండడం వల్ల? పలుకుబడి ఉంటుంది, మంచి సామర్థ్యం ఉంటుంది, విద్య ఉంటుంది. రాజయోగం అంటే ఏంటి? గౌరవించగలగడం, కింద సేవకులు ఉండడం, సొంతిల్లు ఉండడం, వాహనం ఉండడం. ఈ రోజుల్లో ఇంకొంచెం దాన్ని అప్డేట్ చేసి మేము ఏం చెప్తాము, మీకు లగ్జరియస్ లైఫ్ ఉంటుందండి, మీరు ఫారెన్ వెళ్తారండి, మీకు 4-వీలర్ ఉంటుందండి అంటే మేము కొంచెం అప్డేట్ చేసి ఏం చెప్తామంటే ఈ సౌకర్యాలన్నీ మీకు సమకూరుతాయండి అని చెప్పే ప్రయత్నం చేస్తాం.